అత్తయ్య, ఒకసారి బయటికి వెళ్ళొస్తాను అంది యామిని. అత్తగారి కళ్ళల్లో ఉరుములు కనిపించాయి. తొందరగా వచ్చేస్తాను అంది యామిని. ఎందుకు? రజనీని కలవాలి. ఈ సాయంత్రం వస్తానని చెప్పాను. తీరా చూస్తే వాన మొదలైంది. వాన మొదలైందని నువ్వే అంటున్నావు. ఎలా వెళ్తావు మరి? గొడుగేసుకుని. అత్తగారు పళ్ళు కొరుకుతూ కొరకరా చూస్తూ, వాడొస్తాడుగా, తీసుకొని వెళ్ళు అంది. అలిసిపోయి వస్తారుగా, మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను వెళ్ళొస్తాను, పర్లేదు అంది యామిని. మరి పిల్లలు? అన్నం తినిపించి యామిని వాక్యం పూర్తి కాకుండానే, జోల కూడా పాడి నిద్ర పుచ్చుతాను. నువ్వు మాత్రం చక్కగా గొడుగులేసుకొని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అడ్డమైన వాళ్ళని కలిసిరా. అత్తగారి స్వరంలో తీవ్రత పెరగటం యామిని దృష్టి దాటిపోలేదు. వాన వల్ల చీకటి పడింది గాని టైం ఇంకా 6 కూడా దాటలేదు అంది యామిని. 6 దాటిందో 7 దాటిందో 60 దాటిన దాన్ని నాకెలా తెలుస్తుంది? నీకులాగా చదువుకున్నానా ఏమన్నానా? నువ్వంటే అన్ని కాలాలను చదివేశావు. నాదంతా వానాకాలం చదువు. నీకెలా తోస్తే అలా చెయ్యి. ఉరిమినట్లు చూస్తున్న అత్తగారి చూపుల నుంచి తప్పించుకొని ఉరికినట్లుగా అక్కడి నుంచి కదిలింది యామిని.